బ్రో మన తెలుగు ఇండస్ట్రీలో ఉప్పు తిన్న హీరోయిన్లు విశ్వాసం చూపించకుండా మనపైన విషం కక్కుతున్నారంటే బహుశా ఇదేనేమో. ఎందుకంటే వాళ్ళందరూ పని చేసుకోవడానికి రామోజీ ఫిలిం సిటీ అని ఒక పెద్ద స్థలం ఉంది. సో అక్కడ అందరూ పని చేసుకుంటూ అక్కడ ఫ్లోర్లో దయ్యం ఉంది, అక్కడ రూమ్లో దయ్యం ఉంది అని చెప్పి కొన్ని ఇంటర్వ్యూల్లో అయితే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. నిజంగానే రామోజీ ఫిలిం సిటీలో ఈ దయ్యాలు ఇవన్నీ ఉన్నాయా, లేదంటే కేవలం పుకార్లేనా? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు అనేవి రామోజీ ఫిలిం సిటీ గురించి వినిపిస్తున్నాయి. అంటే నిజంగా రామోజీ ఫిలిం సిటీలో దయ్యాలు ఉన్నాయా? మరి ఇది చెప్తున్న వాళ్ళు ప్రజలు కాదు, అక్కడ పనిచేస్తున్నటువంటి సెలబ్రిటీలే చెప్తున్నారు. వాళ్ళు కూడా చిన్న చిత్క సెలబ్రిటీస్ కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులే చెప్తున్నారు. మరి ఇది నమ్మొచ్చా? ఎంతవరకు నిజం? నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఉంటే రీజన్ ఏంటి? అక్కడెందుకు ఉంటాయి? సో ఇట్లా రకరకాల క్వశ్చన్స్ వినిపిస్తూ ఉన్నాయి. మరి రామోజీ ఫిలిం సిటీ అంటే ఓన్లీ తెలంగాణ కాదు, ఓన్లీ ఆంధ్ర కాదు, ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలకు, ఓన్లీ మన భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా రామోజీ ఫిలిం సిటీ అంటే గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. సినిమా ఇండస్ట్రీకి దొరికినటువంటి ఒక అదృష్టంగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రామోజీ ఫిలిం సిటీ అనేది దాదాపుగా 200 ఎకరాలకు పైగానే విస్తరించి ఉంది. ఎలాంటి షూటింగ్ సెట్ అయినా వేసుకోవచ్చు, ఎలాంటి లొకేషన్స్ అయినా తీసుకోవచ్చు, ఒక యుద్ధ భూమిలాగా తీసుకోవచ్చు, లేకపోతే ఒక పెద్ద రాజమహల్ సెట్ వేసి కూడా తీసుకోవచ్చు. అంటే మనకు ఇప్పుడు ఊహాగానాలు ఏ విధంగా అంటే అప్పట్లో ఒక చరిత్రని తీసుకొచ్చిన, ఒక యుద్ధాన్ని తీసుకొచ్చిన ఏ విధంగా ఉంటుందని మనం ఊహించుకోకుండా అరే ఇదే విధంగా ఉంటుందని సెట్లు వేసుకునే విధంగా కూడా రామోజీ ఫిలిం సిటీని ఇష్టరీతిన వాడేస్తూ ఉన్నారు. సో వాళ్ళ సినిమాలకి ఒక లొకేషన్ అనేది కావాలి, కానీ ఇక వాళ్ళ ఏదైతే ఏ ఇండస్ట్రీకి చెందిందో ఈ ఫిలిం ఇండస్ట్రీ, మరి దాన్ని ఎందుకు ఈ విధంగా తక్కువ చేయాలని చూస్తున్నారో. సో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే కాజోల్, అదేవిధంగా అజయ్ దేవగన్ వాళ్ళ భార్య కావచ్చు, వీరందరూ కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ పనిచేస్తున్నప్పుడు మాకేదో అంటే అన్ని అన్వాంటెడ్గా ఏవో కనిపిస్తున్నట్టు, ఎవరో వెంబడిస్తున్నట్టు, అనవసరమైన శబ్దాలు వినిపిస్తున్నట్టు, కనీసం నిద్ర కూడా పోనటువంటి సిచ్యువేషన్స్ మేము చూస్తూ ఉన్నాం. ఆ లొకేషన్ ఏదో కాదు, రామోజీ ఫిలిం సిటీ, అక్కడ ఏదో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది అనే విధంగా వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు చెప్తున్నంత నిజమేనా అబద్ధం అని కూడా నమ్మడానికి మనకు ఒక 50-50 ఛాన్స్ అనేవి కూడా ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటిది ఎక్స్పీరియన్స్ చేయకుండా చెప్పలేరు. మరి నిజంగా ఉన్నాయంటే అది కూడా కాదు. మరి ఇన్ని రోజుల పాటు కొన్ని వందల సినిమాలు, కొన్ని వేల సినిమాలు అక్కడ షూట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి కూడా కనిపించని ఆ సీన్స్ కావచ్చు, ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేయని వీళ్ళకి ఎందుకు కనిపిస్తున్నాయి అంటే బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ ఇండస్ట్రీని తొక్కడానికి ట్రై చేస్తున్నారా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి దానికి అదే విధంగా అనుకుంటే మన దగ్గర టాలీవుడ్ వాళ్ళు కూడా తాప్సీ పన్ను కావచ్చు, రాశి ఖన్నా కావచ్చు, వాళ్ళు కూడా మాకు అక్కడ షూటింగ్ చేసినప్పుడు ఏదో ఎవరో వెంబడిస్తున్నట్టు, అడుగుల శబ్దం వినిపించినట్టు ఈ విధంగా అనిపిస్తుందని కూడా ఒకప్పుడు కూడా చెప్పారు. మరి నిజంగా కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ అనేది అప్పట్లో నైజాం మన ఏరియాను, మన హైదరాబాద్లో వాళ్ళు పరిపాలించినప్పుడు కావచ్చు, మన దేశంలో ఉన్నప్పుడు కావచ్చు, నైజాం సైనికులందరూ కూడా అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా అక్కడే చనిపోయారు, వాళ్ళ సమాధులు ఉండేవి అనే విధంగా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. సో మరి వాళ్ళే ఏమైనా ఆత్మలై తిరుగుతున్నారా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. మరి అంటే నమ్మే వాళ్ళకి ఇది ఓకే, నమ్ముతున్నారు, నిజంగా అనుకుంటారు. నమ్మని వాళ్ళే అలాంటివి ఏమీ ఉండవు. జస్ట్ మనం ఏ విధంగా ఊహించుకుంటే ఆ విధంగా అనిపిస్తుంది. అక్కడ ఇవి ఉన్నాయి అని భయంతో మనకు వెళ్తే అవి నిజంగానే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సో అక్కడ ఏమీ లేదు, అంత నార్మల్ అనుకుంటే ఏం కూడా అనిపించదు. సో ఖచ్చితంగా మనం ఊహించుకుంటే ఆ విధంగా అనిపిస్తుంది. కానీ మరి అప్పట్లో నిజంగానే నైజాంలో ఉన్న కాలంలో అక్కడ ఉన్నారా, సైనికులు చనిపోయారా, ఆత్మలు ఉన్నాయంటే ఇంకా అది మనము క్లియర్గా చెప్పలేము. మరి దేనికి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది, అలాంటి స్పందించినప్పటికీ కూడా కొంతమంది ఇంకా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందని.